ఏ రిలేషన్షిప్ అయినా సరే స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు ప్రేమించిన మనిషిని నీ నుంచి దూరం చేసుకోకూడదని నువ్వు అనుకుంటే, నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వు. నువ్వు ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారు. నెంబర్ 1, ఫస్ట్ అవతల వాళ్ళు నీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నువ్వు తెలుసుకోవాలి. డబ్బా, టైమా, లేకపోతే రెస్పెక్టా? ఇలా ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి కోరుకుంటారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తిరిగిచ్చేయాలి. 100%. వాళ్ళు నీ నుంచి రెస్పెక్ట్ కోరుకుంటున్నారంటే 100% వాళ్ళతో నువ్వు రెస్పెక్ట్ చూపించాలి. స్టెప్ 2, అలా చేయలేని పక్షాన నువ్వు కొన్నిసార్లు వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి. నువ్వు చేసే పనులతో వాళ్ళని సర్ప్రైజ్ చేసి హ్యాపీనెస్ చూపిస్తావో, ఆ సర్ప్రైజింగ్ మూమెంట్స్ వల్ల వాళ్ళకి నువ్వు ఒక స్పెషల్ పర్సన్ లా మిగులుతావు. అండ్ స్టెప్ 3, ఇలా సర్ప్రైజ్ చేస్తూ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవన్నీ చేస్తూ కూడా ఒక్కొక్కసారి నీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలంటే నువ్వు అన్బిలీవబుల్ గా ఇది ఒకటి చేయాలి. మీకు అర్థమయ్యే భాషలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నా కొడుకు ఉన్నాడు. తను నా దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయని టైంలో సడన్ గా నేను వాడికి ఒక గిఫ్ట్ పట్టుకెళ్తా, లేదంటే సడన్ గా ఒక ట్రిప్ కి తీసుకెళ్తా. ఒక ట్రిప్ కి తీసుకెళ్ళినప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. సడన్ గా హాలిడే రాగానే నేను ట్రిప్ కి తీసుకెళ్ళగానే అన్బిలీవబుల్ గా వాడు చాలా ఎంజాయ్ చేస్తాడు. మీరు ఎవరితో అయితే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటున్నారో వాళ్ళతో ఇవి అప్లై చేయండి. ఇవి లేట్ గా తెలుసుకుంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి దేశాలు దాటి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ సుధాకర్.